జూబ్లీస్ లో కాంగ్రెస్ ముందంజ అంటూ చూస్తా ఉన్నాం. సో జూబ్లీస్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికల్లో 101 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. ఇందులో నవీన్ లీడింగ్ లో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ఉంటుండగా ఎన్ని ఓట్లు అనేది కాసేపట్లో వెల్లడి కానుంది. ఇక ఈవీఎం ఓట్లను లెక్కించడంలో తొలుత షేక్పేట డివిజన్ లో కౌంటింగ్ చేస్తారు. సో ఇక్కడ విషయం ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేయండి, షేక్పేట ఫలితం ఇప్పుడు దాదాపు 101 పోస్టల్ బ్యాలెట్లు ఉంటే మెజారిటీ ఓట్లు నవీన్ యాదవ్కి వచ్చినట్టుగా లేటెస్ట్ అప్డేట్ తెలుస్తూ ఉంది. బట్ ఎన్ని ఓట్లు ఏంటి అనేది మరికొద్ది సేపట్లో సమాచారం వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. అయితే మొదటి రౌండ్ ఏదైతే ఉందో షేక్పేట, ఇక్కడ షేక్పేట ఫలితం అనేది మొదటి రౌండ్ తోటే డిసైడ్ అయిపోతుంది. రాసి పెట్టుకోండి, మొదటి రౌండ్ తోటే డిసైడ్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. ఒకవేళ ఈ షేక్పేట డివిజన్ మొదటి రౌండ్ ఫలితాల్లో కనుక ఎవరు లీడ్లో ఉంటారో వాళ్ళ వైపు మొగ్గు చూపే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే షేక్పేటలో బీఆర్ఎస్ పార్టీ కొంత పట్టు ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ తర్వాత బీజేపీ రెండు కూడా పట్టున్నాయి. ఒకవేళ షేక్పేటలో కనుక కాంగ్రెస్ కనుక లీడ్ వచ్చింది అనుకోండి 100% మిగతా అన్ని డివిజన్లు కూడా లీడ్ వచ్చేయడానికి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇక్కడ బోరబండ డివిజన్ కావచ్చు, యూసఫ్ కూడా కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, అదేవిధంగా సోమాజిగూడ కావచ్చు, అదేవిధంగా ఎస్ఆర్ నగర్. సో ఇట్లా మొత్తానికైతే దాదాపు 7 డివిజన్లకు ఉన్నాయి. 7 డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి సంక్లిష్టమైనటువంటి డివిజన్ ఏదైతే ఉందో అది షేక్పేట మాత్రమే. షేక్పేటలో కనుక కాంగ్రెస్ పార్టీ లీడ్ వచ్చింది అనుకోండి, లీడ్ కానీ 50-50 వచ్చినా కానీ ఒక బీఆర్ఎస్ పార్టీ వెనుకబడ్డా కానీ మిగతా డివిజన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి అవకాశం అయితే కనబడతా ఉంది. దాదాపు మెజారిటీ 25,000కు పైగానే ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ఆధిక్యత, పోస్టల్ బ్యాలెట్తో పాటు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం. ముందుగా షేక్పేట డివిజన్ ఈవీఎంలు ఓపెన్ చేసినటువంటి అధికారులు రెండో రౌండ్లో పూర్తి కానున్నటువంటి షేక్పేట డివిజన్ కౌంటింగ్ అంటూ చూస్తారు. అంటే షేక్పేట డివిజన్ 2 రౌండ్లు ఉంటాయి, మొత్తం 10 రౌండ్లు ఉంటాయి. 2 రౌండ్లలో ఫలితం తెలిసిపోతుంది, ఎట్లా ఉంది ట్రెండ్ ఎట్లా ఉంది అనేది చాలా స్పష్టంగా అందే అవకాశం అయితే కనబడతా ఉంది. సో మొత్తానికైతే షేక్పేట డివిజన్ సంబంధించినటువంటి ఫలితాలు మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. షేక్పేట డివిజన్ తోటి మీరు రాసి పెట్టుకోండి, ఇక్కడ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా పుంజుకుందనుకోండి, అత్యధిక ఓట్లు వచ్చిందనుకోండి, మిగతా చోట్లలో కొంత నవీన్ యాదవ్కు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే పోటాపోటీగా ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉంటే, బీఆర్ఎస్ పార్టీ లీడ్లో కాకుండా 50-50లో ఉంటే మాత్రం 100% నవీన్ యాదవ్ అన్ని రౌండ్లలో కూడా ఆధిక్యంలో స్పష్టంగా ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది లేటెస్ట్ అప్డేట్. సో మొట్టమొదటి అప్డేట్ షేక్పేట పోస్టల్ బ్యాలెట్లో మొత్తానికైతే నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది.